అంతరిక్షం ఎందుకు చీకటిగా ఉంటుంది? కారణాలు: నక్షత్రాల దూరం. నక్షత్రాలు చాలా దూరంలో ఉన్నాయి. భూమికి సమీపంలో ఉన్న నక్షత్రం సూర్యుడు 149.6 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇతర నక్షత్రాలు మరియు గెలాక్సీలు మరింత దూరంలో ఉన్నాయి. రోష్ని యొక్క క్షీణత. కాంతి ప్రయాణించేటప్పుడు అది విస్తరిస్తుంది మరియు బలహీనపడుతుంది. నక్షత్రాల నుండి వచ్చే కాంతికి చేరుకునే సమయానికి చాలా బలహీనంగా ఉంటుంది. మానవ పరిమితులు. మన కళ్ళుని చూడటానికి అనుగుణంగా ఉండవు. మనకు చీకటిలో వస్తువులను చూడటానికి సహాయపడే రెటీనాలోని ప్రత్యేక కణాలు ఉన్నాయి, కానీ అవి చాలా సున్నితంగా ఉండవు. అదనపు కారణాలు: అంతరిక్ష ధూళి. అవి కాంతిని చెదరగొడతాయి మరియు గ్రహిస్తాయి. అంతరిక్ష వాతావరణం. భూమికి అంతరిక్షానికి వాతావరణం లేని కాంతి ఏదైనా చెదరకుండా నేరుగా ప్రయాణిస్తుంది. ముగింపు: అంతరిక్షం చీకటిగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. నక్షత్రాల దూరం, కాంతి యొక్క క్షీణత, మానవ పరిమితులు, అంతరిక్ష ధూళి మరియు అంతరిక్ష వాతావరణం అన్ని దోహదం చేసవచ్చు. 100 సబ్స్క్రైబర్లకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. మీ అందరి మద్దతుతో నా ఛానల్ 100 సబ్స్క్రైబర్ల మైలురాయిని చేరుకుంది. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. మీ ప్రోత్సాహం నాకు ఈ ప్రయాణంలో ముందుకు సాగడానికి స్ఫూర్తినిస్తుంది.